ఓరుగల్లు కాకతీయ రాజుల సంస్కృతి కళా పోషణకు ప్రతిరూపం రామప్ప దేవాలయం. ఇసుకపై కట్టిన ఆలయ నిర్మాణ నైపుణ్యం ఆనాటి మేధస్సుకు తార్కాణంగా నిలుస్తోంది. ఎన్నో యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకుని నిలబడ్డ రామప్ప ప్రపంచ పర్యాటక రంగంలో తన ప్రత్యేకత నిలుపుకునేలా యునెస్కో వారసత్వ హోదా కోసం పోటీపడుతోంది. ఓరుగల్లుని పాలించిన కాకతీయుల కళా వైభవాన్ని గుర్తు చేస్తుంది రామప్ప. అద్భుత శిలా సంపదతో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఒక సవాలని చెప్పొచ్చు. అంతటి ఈ కళా సౌరభం ములుగు జిల్లాలో పచ్చని అటవీ ప్రాంతంలోని పాలంపేటలో ఉంది. 800 ఏళ్ల నాటి చరిత్రకు ఆనవాలుగా నిలుస్తున్న ఈ దేవాలయం క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. కాకతీయులు ఆదరించిన వీరశైవ మతాభివృద్ధి ఆదరణను గుర్తు చేస్తుంది. దాదాపు 46 ఏళ్ల పాటు రామప్ప నిర్మాణం కొనసాగిందని చరిత్రకారులు చెప్తారు. ప్రధాన శిల్పి రామప్ప ఈ ఆలయం నిర్మించటంతో రామప్ప దేవాలయంగా పిలుస్తారు. ఆయన పేరుకు శివుణ్ణి జోడించి రామలింగేశ్వర ఆలయంగా పిలుస్తారు. యునెస్కో చారిత్రక ప్రదేశాల్లో రామప్పని చేర్చాలని కొన్నేళ్లుగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయి. కిందటేడాది రాజస్థాన్లోని ఒక కట్టడం, రామప్ప దేవాలయం మన దేశం నుంచి నామినేషన్ కోసం చివరి వరకు బరిలో నిలిచాయి. యునెస్కో నిబంధనల ప్రకారం ఒక్కటే నామినేషన్ ఇవ్వాల్సి ఉండటంతో చివరి నిమిషంలో రాజస్థాన్ కట్టడాన్ని కేంద్రం ప్రతిపాదించింది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రయత్నాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఈసారి తప్పనిసరిగా రామప్పని నామినేట్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. దాంతో కేంద్రం రామప్ప గుడి విశేషాలు, ప్రత్యేకతల డోసియర్ ను యునెస్కోకు పంపింది. ప్రస్తుతం ఆ డోసియర్ ప్యారిస్ కి చేరింది. 2013లో ప్రతిపాదిత జాబితాలో రామప్పని చేర్చగా ఆ తర్వాత ఫైల్ తయారీలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పనిచేసింది. 2017లో పంపిన ఫైల్ వెనక్కి రాగా ఈసారి కేంద్రం నుంచి రామప్ప గుడి డోసియర్ ఒక్కటే యునెస్కోకు చేరిందని ట్రస్ట్ నిర్వాహకులు పాపారావు, ప్రొఫెసర్ పాండురంగారావు తెలిపారు. త్వరలోనే యునెస్కో ప్రతినిధి బృందం రామప్పకి వచ్చి పరిశీలిస్తారని చెప్పారు. And I am very sure this nomination was sent to UNESCO, though we started the process in while Andhra Pradesh government was there in 2012 and it was tentatively listed in 2013 while still was Andhra Pradesh, but we really pushed it. But when Telangana government came, it's really we got a full support. 2016 onwards our proposal is going and 2018 our proposal is gone to UNESCO also last year, but along with the Jaipur city we have given it. But Government of India for its wisdom they preferred Jaipur city last year. రాజస్థాన్ నుంచి ఒక డోసియరు, మన రామప్ప టెంపుల్ నుంచి ఇంకొక డోసియర్ పంపించడం జరిగింది. ఈ సంవత్సరము మన డోసియర్ని ఒకటే పంపించడం, ఒకటే వాళ్ళు రికమెండ్ చేశారు. ఇదంతా కూడా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రశేఖర్ రావు గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశారు. ఆ లెటర్ రాయడం ద్వారా మన యొక్క రామప్ప టెంపుల్ని వరల్డ్ హెరిటేజ్లోకి తీసుకుని వెళ్ళడానికి ఎంతో సహకరించింది. వారికి మీ V6 ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. టీము త్వరలోనే వస్తుందండి. ఇది సుమారుగా మనకు 2 years పడుతుంది ఫైనల్గా రావడం కోసం అని చెప్పి. ఈ లోపల సిరీస్ ఆఫ్ టీమ్స్ వస్తాయి. ఐకోమాస్ నుంచి వస్తుంది, యునెస్కో నుంచి టీమ్స్ వస్తాయి. సో వాళ్ళందరికీ కూడా మనము ఈ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ మనం అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ని మనం ప్రొజెక్ట్ చేయగలగాలన్నమాట. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో రామప్ప చేరితే ములుగు జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. దీంతో పర్యాటక రంగంతో పాటు కాకతీయుల చరిత్ర, గొప్పదనం, ఆనాటి సాంకేతిక శాస్త్ర వైవిధ్యం లాంటి వాటికి అంతర్జాతీయంగా ప్రచారం లభించనుంది.